పేజ్ నెంబర్ 120 వెల్. ఈ క్లాస్లో ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు డబ్ల్యూకి ఒక స్ట్రోక్ ఉంది, అలాగే ఎల్కి ఒక స్ట్రోక్ ఉంది. అయితే ఇప్పుడు డబుల్ కాన్సనెంట్ అంటే డబ్ల్యూఎల్ రెండు పక్క పక్కన వచ్చినప్పుడు ఏం చేయాలి? ఈ కాంపౌండ్ కాన్సనెంట్స్లో మనం ఇప్పుడు వెల్ అని వర్డ్ ఉంది, దీన్ని డబ్ల్యూకేమో వీను ఎల్ పెట్టామనుకోండి, ఇది వి విల్ అయిపోవచ్చు. మనం ఫ్రీక్వెంట్గా ఏం చేస్తామంటే ఇది వి అనే వర్డ్కి మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. ఎల్ ఫర్ విల్, వి విల్ అనుకుంటాం తప్ప ఇది అంతా కలిపి వెల్ అని మాత్రం మనం అనుకోలేము. ఏమండి, ఇవి 2 వర్డ్స్ అయిపోతున్నాయి. మనకేం కావాలి? ఇదంతా కలిపి ఒకటే వర్డ్ అని మనకు ఐడెంటిఫై అవ్వాలి. సో అందుకని దీనికి ఏంటంటే, ఎప్పుడైతే డబ్ల్యూఎల్ ఈ రెండు కాంబినేషన్స్లో మనకి ఒక స్ట్రోక్ అయితే వచ్చిందో, అప్పుడు ఏం చేయాలంటే ఏ స్మాల్ ఇనీషియల్ హుక్ ఫర్ ఎల్. ఇది ఎల్కి మాత్రమే స్మాల్ ఇనీషియల్ హుక్. ఇట్ రిప్రజెంట్స్ ఎల్, వెల్. ఇది వెల్ఫేర్ ఏమండి, ఇది ఏంటంటే డబుల్ కాన్సనెంట్లో ఇది వికి ఎల్ అనేది ఎల్కి డబ్ల్యూ హుక్, అది హుక్ పెట్టడం ఏమవుతుందంటే వెల్ అవుతుంది, లేకపోతే ఏమవుతుంది వి విల్ అవుతుంది. అలాగే విల్లింగ్ ఏమండి. అలాగే స్మాల్ హుక్ ఏమో ఫర్ డబ్ల్యూ, అలాగే లార్జ్ హుక్ పెట్టారు అనుకోండి, అది ఏంటంటే డబ్ల్యూహెచ్ వా అనే సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? డబ్ల్యూహెచ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏంటంటే వైల్ లార్జ్ హుక్ పెట్టుకొని రాసుకుంటాం. వైల్ లార్జ్ హుక్, అలాగే వీల్ లార్జ్ హుక్. స్మాల్ హుక్ పెడుతుంది విల్ అవుతుంది. ఇక్కడేమో లార్జ్ హుక్ డబ్ల్యూహెచ్ఈఎల్ వీల్, ఓన్లీ డబ్ల్యూఈఎల్ అంటే స్మాల్ హుక్. అలాగే మీన్ వైల్ స్మాల్ హుక్ ఫర్ డబ్ల్యూఎల్, లార్జ్ హుక్ ఫర్ డబ్ల్యూహెచ్ఎల్. ఇది కొంచెం బాగా అబ్జర్వ్ చేయాలి.